ఎక్కడి నుంచి వచ్చాం మనమందరం? దేవుడి దగ్గర నుంచి వచ్చారు. ప్రపంచంలో ఉన్న మానవాళి నువ్వు నేనే కాదు, ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడి దగ్గర నుంచి వచ్చారు. ఈ భూమి మీద కుక్కల కంటే, నక్కల కంటే, పిల్లుల కంటే, కోతుల కంటే, ఆవుల కంటే, దూడల కంటే, ఈ జీవరాశులకన్నిటికంటే తెలివితేటలు ఎవరికొన్నాయి ఈ రోజుల్లో? మనుషులకే ఉన్నాయి. ఇన్ని తెలివితేటలు నేర్చుకున్న మనిషి ఆ దేవుడెవడో తెలుసునా? ఆ దేవుడెవడో తెలుసుకోగలుగుతున్నాడా అని అడుగుతున్నాడు ఇక్కడ దేవుడు. అసలు నిన్ను కలిగించిన దేవుడెవరో నీకు తెలుసా? అడగండి. ప్రపంచంలో ఉన్న మానవాళికి అడగండి, నిన్ను కలిగించిన దేవుడెవరో, నీ హస్తములను నీ అవయవ నిర్మాణం చేసిన దేవుడెవరో చెప్పానండి. చెప్పలేకపోవడం సరేగాక, చెప్పిన దేవుడు నిన్ను కలుగజేసి నిన్ను సృష్టించి ఈ భూమి మీదకి పంపించిన నేనేరా బావని అంటే నువ్వెవడో లేదు పో అని అంటాడు. నువ్వు మాకు దేవుడు కాదు పో, నువ్వు మాలల మాదిగోడికి దేవుడు, నువ్వు తక్కువ కులమాడికి దేవుడు నువ్వు అని అంటారు అతనికి. చూసారా ఎలా తయారు చేశారు? అంటే దేవుడు కులానికి ఒకడు, మతానికి ఒకడు దేవుడు ఉంటారా? దేశానికి ఒకడు, ఊరికొకడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడా? ప్రపంచ ఆరిని నేల మీద ప్రపంచంలో ఉన్న ఈ భూగోళంలో ఉన్న వారందరికీ దేవుడు అవుతాడా? తండ్రి అని దేవుడు ఒక్కడే కదండి. ఎందుకు మరి ఇలా తయారైపోయారు? ఆ దేవుడినట ఎదిరిస్తున్నారట. ఇక్కడ చూడండి, మనిషికి చూడండి, ఒక సైంటిస్ట్గా మారిపోతున్నాడు, ఒక శాస్త్రవేత్తగా మారిపోతున్నాడు, మంచి చదువున్నాడుగా తెలుసుకోగలుగుతున్నాడు. ఏగా చీమ, దోమ, కప్ప, పురుగులు, జీవిత చరిత్రలన్నీ తెలుసు మనిషికి. కానీ ఎవరి చరిత్ర తెలియకుంటుంది? అసలు తాను ఎక్కడి నుంచి వచ్చాడో, తాను ఎక్కడి నుంచి వచ్చాడో అది తెలుసుకోకుంటున్నాడు మనిషి. అందరి జీవిత చరిత్రలు కావాలి కానీ తన జీవిత చరిత్ర తెలుసుకోలేకపోతున్నాడు మనిషి. తెలుసుకోలేకపోగా ఇంకా దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడట ఇక్కడ మనిషి. చూడండి ఎంత తప్పు అండి అది. తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిన తర్వాత నువ్వు నాకు పెంచలేదు పో, నువ్వే నాకు పెట్టలేదు, నువ్వు నాకు చదివించలేదు, నాకు అన్నం పెట్టలేదు అని అన్నాడు అనుకో, తండ్రికి ఎలాగుంటుందండి? పుట్టినప్పుడే చంపేసుంటే బాగుంటున్నాను. ఎందుకురా నువ్వు పుట్టావు, అసలు ఇన్ని పెడితే నువ్వు నాకు పెట్టలేదు అంటున్నావురా, నువ్వు ఏం మనిషిరా, ఏం కొడుకురా నువ్వు అని అంటారు. ఒక తల్లి తండ్రి చూడకపోతేనే బిడ్డల్ని తల్లిదండ్రులు తిట్టేటప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ దేవుడే ఒక్కడైనప్పుడు ఆ దేవుణ్ణి తెలుసుకోకపోతే దేవుడు ఏమనుకుంటాడు ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? ఏమనుకోవాలండి? బాధపడ్డా? బాధపడ్డండి, బాధపడుతున్నాడండి దేవుడు. దేవుడి కంట కన్నీరు రప్పిస్తున్న తన కుమారులైన దేవుని పిల్లలే, ఇంకెవరు కాదు.